హలో ఎవరైనా దిస్ ఇస్ రాంబాబు ఆమ్లో వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి బాలల హక్కులు చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, పార్లమెంటు ప్రకటించిన చట్టాలు రాష్ట్రాల్లో భౌతికంగా ఉన్నప్పుడు ఎవరి బాధ్యత? కేంద్ర ప్రభుత్వము, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వము, ఆప్షన్ సి స్థానిక ప్రభుత్వము, ఆప్షన్ డి న్యాయస్థానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంటు ప్రకటించిన చట్టాలు రాష్ట్రాల్లో భౌతికంగా ఉన్నప్పుడు ఎవరి బాధ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. క్వశ్చన్ నెంబర్ 2, మూడవ జాబితాలో ఎన్ని ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి? మూడవ జాబితా అంటే ఉమ్మడి జాబితా, అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. ఆ మూడవ జాబితా అయినటువంటి ఉమ్మడి జాబితాలో ఎన్ని ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 42, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 47, ఆప్షన్ డి 50. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 47. ఉమ్మడి జాబితాలో 47 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, శ్రామికులకు వృత్తి సంబంధమైన శిక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం ఉంటుంది? వేరువేరు అధికారం, ఆప్షన్ బి ఉమ్మడి అధికారం, ఆప్షన్ సి రాష్ట్రానికి మాత్రమే అధికారం, ఆప్షన్ డి కేంద్రానికి మాత్రమే అధికారం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఉమ్మడి అధికారం. శ్రామికుల వృత్తి సంబంధమైన శిక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి అధికారం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, 45వ ప్రకరణ దేని గురించి పేర్కొంటుంది? మత బోధన, ఆప్షన్ బి బలహీన వర్గాల కోసం చర్యలు, ఆప్షన్ సి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, ఆప్షన్ డి అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య గురించి 45వ ప్రకరణ తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, 46వ ప్రకరణ దేని గురించి తెలుపుతుంది? మత బోధన, బలహీన వర్గాల కోసం చర్యలు, ఆప్షన్ సి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. దీనికి సరైన సమాధానం బలహీన వర్గాల వారి కోసం చర్యలు.